నీకు వందనాలు నాయనా. మంచి దేవుడా నీకు వందనాలు. మా మంచి కాపరి నీకు స్తోత్రం రాజా, నీకు వందనాలు నాయనా. నీకు వందనాలు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు నాయనా. నీకు వందనాలు నాయనా. గనుడవు అర్హుడవు నాయనా. పూజ్యుడవు నాయనా. అయ్యా నీకు స్తోత్రం నైనా. నీకు స్తోత్రం. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. నీకు వందనాలు. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం నైనా. రక్షక నీకు వందనాలు. నీకు వందనాలు. Thank you Jesus. నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం. నీకు స్తోత్రం. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, చెప్తామా? సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోతీవే. ఆదరించి నడిపావయ్యా. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి పాడతాం అందరం కలిసి. స్వరమెత్తి పిలుద్దామా యేసయ్యా నీకే. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా.
మన బలము, మన ధైర్యము, మనకున్న ఏకైక ఆధారము ఆయన ఒక్కడే ఈ లోకంలో. ఆయన ఒక్కడే. బహుశా మన పరిస్థితులను బట్టి, మన అనారోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు, ఇంకా ఏ పరిస్థితులను బట్టి మనం సోలిపోతే, పడిపోతే, దేవుడు చెప్తున్నాడు ఆయన ఆదరించి మనల్ని నడిపిస్తాడంట, బలపరుస్తాడంట, నిలబెడతాడంట. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో ఆయన నీకు తలిగి నీ చెంతకొచ్చి నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు. మన బలమంతా ఆయనే, మన ధైర్యం అంతా ఆయనే. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు మన జీవితంలో ఒకటి అనుకోవాలి, ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఆయనను కలిగి ఉండకపోతే, ఈ రోజు నేను దేవుణ్ణి తెలుసుకోకపోతే, ఆయన ఇంత గొప్ప రక్షణ నాకు ఇవ్వకపోతే, నా జీవితం, నా బ్రతుకు ఏమైపోయేదో. అసలు ఈ భూమి మీద ఉండేవాడినా? ఒకవేళ ఉన్నా ఏ పరిస్థితుల్లో నేను ఉండేవాడినో. కానీ మనం ధన్యులం అండి. నీవు నేను ఇక్కడ ఉన్న మనం అందరం ధన్యులం. ఈ గొప్ప అవకాశం, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎల్ల వేళలో మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ఎల్ల వేళలో మనం ఆయన కృతజ్ఞులమై ఉండాలి. నీ జీవితంలో గడిచిన నెల, గడిచిన వారంలో నీకు అనుకున్నవి జరిగినా జరగకపోయినా, ఏవి మేలును దేవుడు నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా, ఆరోగ్యవంతునిగా, అన్నిటికన్నా ముఖ్యంగా సజీవులుగా ఉన్నావు. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేం కావాలని మనకు దేవుని స్తుతించడానికి. అయినా చాలా మంది మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటున్నాం. దేవునికి ఇష్టమైన పని ఏంటో తెలుసా? స్తుతి, ఆరాధన. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ఆరాధన అంటే ఆయనకు చాలా ఇష్టం. స్తుతి, ఆరాధన అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. ఎవరైతే ఎందరైతే ఆయనను స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆయన వారి మధ్యలో ఉంటాడు. చివరిగా ఒక్క నిమిషం చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లించండి. దేవునికి వందనాలు చెల్లిస్తాం. బ్రదర్కి ఒకవేళ మంత్లీ వన్స్ అని ఈ ఆలోచన రాకపోతే, ఇలా మనం కూడుకొని దేవుని ఆరాధించకపోయే వాళ్ళమేమో. సండే ఆరాధనలు తప్ప, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉంటే తప్ప మేము ఈ సంఘాలలో మనం ఇలా కూడుకొని వాళ్ళమేమో. కానీ దేవునికి, సేవకునికి ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇలా ప్రతి నెల కలుసుకొని దేవుని స్తుతించడానికి, దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభాని అందరము చేతులు పైకెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్తాం, వందనాలు చెప్తాం, స్తోత్రం అని చెప్తాం, మహిమ అని చెప్తాం. అందరము స్తుతించమండి. బ్రదర్, సిస్టర్, ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీవన్ దేవునికి కొన్ని నిమిషాలు థ్యాంక్స్ గివింగ్ చేద్దాం. దేవునికి కొన్ని నిమిషాలు వందనాలు చెల్లిద్దామండి. చివరి క్షణాల్లో ఉన్నాం. చివరిగా ఒక్కొక్క నిమిషంలో నేను ఆరాధన ముగిస్తాను. దేవుడిని పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, పొందుకోవాల్సిన మేలులు, ఆ దీవెనలు మనం పొందుకుందామని. వందనాలు ప్రభా, నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నైనా. నీ సేవకుడికి ఇచ్చిన ఆలోచన బట్టి వందనాలు నైనా. మేమందరం, మమ్మల్ని అందరినీ ఐక్యతగా చేసి మేమందరం ఇక్కడ కూడుకొని నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే దేవా, ఇది నీ గొప్ప ప్రణాళిక ప్రభా. అయ్యా, నీ గొప్ప ఉద్దేశంతో వందనాలు నైనా. నీకు వందనాలు నైనా. సమకూర్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు నైనా. ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకున్నందుకు వందనాలు నైనా. అయ్యా, నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రం నైనా. ఎందరికో లేని ధన్యత మాకు మీరు అనుగ్రహించారు నైనా. నీకే స్తోత్రం ప్రభా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన